హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ వాట్సాప్ పర్సనల్ టచ్ ఏదైతే అద్భుతమైన వాల్పేపర్ని క్రియేట్ చేయవచ్చని వాట్సాప్ వాళ్ళు అయితే చెప్తున్నారు. వాట్సాప్ యొక్క ప్రముఖ మేనేజ్మెంట్ యాప్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది యూజర్లను అయితే సెక్యూరిటీ ఆప్షన్లను అయితే వాట్సాప్ అయితే తీసుకురావడం జరిగింది. కొత్త ఫీచర్లను అందిస్తుంది కూడా. ఎప్పటి వరకు ఏఐతో అనేక రకాల ఫీచర్లను అందించిన వాట్సాప్ తాజాగా మరో సరికొత్త ఫీచర్ను అయితే అందుబాటులోకి తెచ్చింది. అదే వాట్సాప్ ఏఐ జనరేట్ వాల్పేపర్. ఈ ఫీచర్తో బెనిఫిట్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది, ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం. వాట్సాప్ తన యూజర్లకు ఏఐ జనరేటెడ్ వాల్పేపర్ అందించే ఫీచర్ను తీసుకొచ్చింది. ఇది యూజర్ల చాట్లను మరియు పర్సనల్ టచ్ స్పెషల్ బ్యాక్గ్రౌండ్లను సృష్టించేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ మిటా ఏఐ ద్వారా పనిచేయడం అయితే జరుగుతుంది. ఏఐ జనరేటెడ్ వాల్పేపర్లు అంటే ఏంటంటే, ఏఐ జనరేటెడ్ వాల్పేపర్లు అంటే టెక్స్ట్ రూపంలో అందించిన వివరణ ఆధారంగా కృత్రిమ మేధస్సు మరియు ఏఐ ద్వారా ఫోటోలను సృష్టించడం. ఉదాహరణకి సముద్రం పైన సూర్యాస్తమయం లేదా ఫ్యూచరిస్టిక్ నియాన్ సిటీస్కేప్ అని టైప్ చేసే మెట్రో ఏఐ ఈ వివరణ సరిపోయే విధంగా అయితే వాల్పేపర్ని అయితే ఒకటి డిజైన్ చేసి అయితే మనకి అందిస్తుంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అని అంటే, ఈ ఫీచర్ని పొందడానికి iOS యూజర్లు వాట్సాప్ వెర్షన్ 25.19.75కు అప్డేట్ చేయాలి. ఆండ్రాయిడ్ యూజర్లకైతే తాజా బీటా వెర్షన్ కలిగి ఉండాలి. వాట్సాప్ను ఓపెన్ చేసి సెట్టింగ్లకు తీసుకెళ్ళాలి. తర్వాత చాట్లపై క్లిక్ చేయాలి. డిఫాల్ట్ చాట్ థీమ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెట్టింగ్లో క్రియేట్ విత్ ఏఐ అనే విభాగం కనిపిస్తుంది. దీనిలో మీ వివరణ అందించాలి. క్రియేట్ విత్ ఏఐపై క్లిక్ చేయగానే ఒక టెక్స్ట్ ఫీల్డ్ కనిపిస్తుంది. అందులో కోరుకున్న వాల్పేపర్ గురించి వివరణ ఇవ్వాలి. మెటా ఏఐ మీ ఫాస్ట్ను ప్రాసెస్ చేసి అనేక ఫోటో ప్రివ్యూలను అయితే చూపిస్తుంది. మీరు ప్రివ్యూలను స్క్రిప్ట్ చేసి చూసుకోవచ్చు కూడా. ఇందులో మనకి అవసరం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఆ వాల్పేపర్ నచ్చకపోతే మేక్ చేంజెస్ బటన్పై క్లిక్ చేసి ఫోటోను మార్చుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంది. ఇలా నచ్చిన వాల్పేపర్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత దాని స్థానాన్ని సర్దుబాటు చేసుకొని మరియు ప్రకాశాన్ని నియంత్రించవచ్చు. చివరిగా సెట్ బటన్పై నొక్కి మీ చాట్ స్క్రీన్కు వాల్పేపర్గా అప్లై చేసుకోవచ్చు. ఈ ఫీచర్ యొక్క ప్రయోజనాల విషయాలకు వచ్చినట్లయితే, స్టాక్ వాల్పేపర్ల కంటే చాలా ఎక్కువగా నచ్చిన ఆప్షన్లు అయితే ఉంటాయి. మీ ఊహకు తగ్గట్టుగా ప్రత్యేకమైన డిజైన్లు అయితే సృష్టించుకోవచ్చు. మీ చాట్లను మరింత ఆసక్తికరంగా వ్యక్తిగతంగా మార్చుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం iOS మరియు ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అయితే అందుబాటులో ఉంది. ఇది క్రమంగా స్థిరమైన వెర్షన్ యూజర్లకు కూడా విడుదల చేయబడుతుంది. అయితే మిటా ఏఐ కొన్ని అనుభవాలు ప్రస్తుతం పరిమిత దేశాల్లో మాత్రమే అయితే ఇది అందుబాటులోకి అయితే తేవడం జరుగుతుంది. ఇంగ్లీష్ మరియు అరబిక్, ఫ్రెంచ్, హిందీ, ఇండోనేషియా, పోర్చుగీస్ మరియు స్పానిష్, తమిళ, థాయ్, వియత్నామీస్ వంటి భాషలకైతే ఇది మాత్రం సపోర్ట్ చేస్తుందని వాట్సాప్ వాళ్ళు చెప్తున్నారు. వాట్సాప్ ఇతర ఫీచర్లను తన ప్లాట్ఫామ్లో మరింత చేర్చేందుకు నిరంతరం అయితే ప్రయత్నిస్తుంది. ఈ వాల్పేపర్ యొక్క ఫీచర్ దిశగా ఒక అడుగైతే ముందుకు వేయడం అయితే జరిగింది. చూడాలి మరి ఇది వాట్సాప్ యూజర్లకైతే ఎంతగా ఉపయోగపడుతుందో ఇది ముందు చూసుకోవాలి.